ఈరోజు చాలా ఇంపార్టెంట్ సమయం ఇది. ఎందుకంటే తెలంగాణలో ఎగ్జాంపుల్ క్లియర్‌గా కనిపిస్తుంది. అంటే కాంగ్రెస్ ఏదైతే ప్రామిసెస్‌ని చేసి గవర్నెన్స్‌లోకి వచ్చిందో, వాళ్ళు ఇచ్చిన ప్రామిసెస్ ఏంది, వీళ్ళు చేస్తున్న పనులు ప్రాక్టికల్‌గా ఎట్లున్నాయి అనేవి క్లియర్‌గా ఎవిడెంట్‌గా కనిపిస్తుంది. కాబట్టి దిస్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ టైమ్. ముందు సేవ్ మూసీ మూవ్‌మెంట్ తరపున మేము ఒక క్లారిటీని ఇవ్వాలని అనుకుంటున్నాము. ఎందుకంటే గతంలో ప్రెస్ మీట్ పెట్టి అసలు మూసీకి సంబంధించి మా స్టాండ్ ఏంది, మేము అనుకుంటున్న ఇంటెన్షన్ ఏంది, మేము బిలీవ్ చేస్తున్న ఫ్యాక్ట్స్ ఏంది, ఇవన్నీ విషయాలన్నీ ప్రజల ముందు పెట్టినప్పుడు ప్రెస్ మీట్లో ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ప్రభుత్వ ప్రభుత్వ పేజీలు ఏంటి అవి సోషల్ మీడియా రూపంగా కానివ్వండి, లేకపోతే మిగతా పొలిటీషియన్స్ వాళ్ళ సైడ్ నుంచి గట్టిగా వినిపిస్తున్న అంశం ఏంటంటే మేము అంత ఏంటి ఏదో పొలిటికల్ పార్టీ నుంచి ఇన్ఫ్లుయెన్స్డ్, లేకపోతే ఏదో ఒక పొలిటికల్ పార్టీ పుష్ చేస్తుందన్న క్వశ్చనే, లేకపోతే అదే విషయం గట్టిగా వినిపిస్తుంది. ప్లస్ మాకు క్లారిటీ లేదు, లేకపోతే మేము ఏదైతే ఇంటెన్షన్తో ఉద్యమం చేస్తున్నామో డిమాండ్లలో క్లారిటీ లేదనే అంశం గట్టిగా వినిపిస్తుంది. కాబట్టి క్లియర్గా చెప్పాలని అనుకుంటున్నా. సేవ్ మూసీ మూవ్మెంట్ తరపున మరియు క్లైమేట్ ఫ్రంట్ తెలంగాణ తరపున మాకు ఒక క్లారిటీ ఉంది. తెలంగాణ ప్రజల భూములను, తెలంగాణ ప్రజల నీళ్లను, తెలంగాణ ప్రజల గాలిని, తెలంగాణ ప్రజల పర్యావరణాన్ని కాపాడుకోవాలన్న ఇంటెన్షన్తోనే మేము ఈ ఉద్యమాలని చేపట్టుతున్నాం. గతంలో దామగుండం ఉద్యమంలో మేమందరం పార్ట్ కావడానికి అవసరం ఏమొచ్చింది? దామగుండం అడవి అనేది మూసీ నదిలో ఇంపార్టెంట్ వాటర్ రిసోర్స్. దామగుండం అడవి అనంతగిరి కొండల్లో ఒక పెద్ద పార్ట్. 2900 ఎకర్స్ ల్యాండ్ దామగుండం రిజర్వ్ ఫారెస్ట్ అనేది. ఆ 2900 ఎకర్స్ ల్యాండ్ అనేది అనంతగిరి కొండల్లో పార్ట్. మీరు ఇప్పటికీ సర్చ్ చేయండి, ఎవరైనా జియోగ్రఫీ స్టూడెంట్ని అడగండి, లేకపోతే ఎక్స్పర్ట్ని అడగండి. అనంతగిరి హిల్స్ ఆర్ ద మేజర్ వాటర్ రిసోర్స్ ఫర్ కృష్ణా రివర్ అండ్ మూసీ రివర్. మూసీ ఇంకా కాంగ్నా నదులే కృష్ణా నదిని ఫామ్ చేస్తాయి. ఇవి 3 రాష్ట్రాలకి నీళ్ళని అందిస్తాయి. సో నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే, అనంతగిరి కొండల్లో అత్యంత ముఖ్యమైన వాటర్ క్యాచ్మెంట్ ఏరియా అయిన దామగుండం అడవిని ఒకవైపు మొత్తానికి మొత్తం డిఫారెస్ట్ చేస్తూ, ఇంకొక వైపు మూసీ సుందరీకరణ అని చెప్తున్నప్పుడు అసలు వాస్తవాలు ఏంది, సుందరీకరణ అంటే ఏంది వీళ్ళ ప్రకారము, అసలు మూసీ నదికి కావాల్సిన ఏంటి రివైవల్ ప్లాన్ ఏంటి అని తెలుసుకోవడం కోసము అనంతగిరి కొండల నుంచి వాడపల్లి వరకు, నల్గొండ వరకు మేము ఒక యాత్రను చేసిన దాని తర్వాత కేవలం మాట్లాడడమే కాదు, ఇందాక అంటున్నారు కదా అన్న వాళ్ళు యూట్యూబర్లు, లేకపోతే సోషల్ మీడియా స్టార్స్ కాదు, మీరు అసలైన సోషల్ మీడియా స్టార్స్. ప్రజల్లో కనబడకుండా, ప్రజల్లో తిరగకుండా, ప్రజలతో చర్చించకుండా పాలసీలు చేసే మీరు సోషల్ మీడియా స్టార్స్. మేము ఆన్ గ్రౌండ్ లో ప్రజలతో చర్చించి, ప్రజల మధ్యలో తిరిగి మూసీ నదిలో పరివాహక ప్రాంతంలో అసలు పరిశీలన చేసిన వాళ్ళం మేము. మూసీ నది పరివాహక ప్రాంతంలో చాదర్ ఘాట్లో ప్రతి ఆదివారం అక్కడున్న చెత్తనెత్తి, అక్కడున్న బస్సీవాసులతో ప్రతి ఆదివారం చర్చించే వ్యక్తులం మేము. యువత అంటే మామూలు వ్యక్తులమేం కాదు. ఈరోజు ఒకవైపు తెలంగాణ యువత ఏమో బెట్టింగ్లు అంటుంటే, తెలంగాణ యువత ఏమో డ్రగ్స్లో ఉంటే, మా లాంటి సేవ్ మూసీ మూవ్మెంట్ లాంటి ఉద్యమాలు, క్లైమేట్ ఫ్రంట్ తెలంగాణ లాంటి ఉద్యమాలు, ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్ లాంటి ఉద్యమాలు మేము సామాజిక స్ఫూర్తితోని, సామాజిక అవగాహనతోని తెలంగాణ భవిష్యత్తును మార్చాలి, తెలంగాణ యువతను ఒక డైరెక్షన్లో తీసుకెళ్ళాలి అన్న ఇంటెన్షన్ తోటి యువతనందరినీ చైతన్యం చేస్తూ, వాళ్ళ హక్కుల గురించి వాళ్ళకి అవగాహన కల్పిస్తూ, అసలు మూసీ నది వాస్తవాలు ఏంది, మూసీ నదికి కావాల్సింది ఏంది అని మేము పని చేస్తుంటే మమ్మల్ని ఈరోజు సోషల్ మీడియా, ఎక్కడి సోషల్ మీడియా చూడండి, మీరు మా సోషల్ మీడియా చూడండి తెలుస్తుంది. మేము ఎప్పుడు సోషల్ మీడియాలో చర్చించినా ఆన్ గ్రౌండ్ నుండి మాట్లాడతాం. ఎప్పుడు సోషల్ మీడియాలో ఏది చెప్పినా అక్కడ మూసీ నది బస్తీవాసులతో చర్చిస్తాం, లేకపోతే మూసీ నదిలో క్లీనప్ డ్రైవ్ చేస్తున్నప్పుడు మేము వీడియోలు పెడతాం. కాబట్టి నేను ఒక క్లారిటీని ఇవ్వాలని అనుకుంటున్నా. సేవ్ మూసీ మూవ్మెంట్గా ఏదైతే ఈ యూత్ లెడ్ పీపుల్స్ మూవ్మెంట్ ఉందో, సేవ్ మూసీ మూవ్మెంట్ అనేది కాన్స్టిట్యూషన్లో బిలీవ్ చేస్తుంది, డెమోక్రసీలో బిలీవ్ చేస్తుంది, క్రియేటివ్ రెసిస్టెన్స్లో బిలీవ్ చేస్తుంది. మేము ఏం యాక్షన్ తీసుకున్నా కానీ కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్లోనే ఆ యాక్షన్స్ని తీసుకుంటున్నాము. కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్లో ఏవైతే హక్కులు మాకు రాజ్యాంగం కల్పించిందో అవే హక్కుల లోబడి మేము ఈ నిరసనలని తెలుపుతున్నాం. ముందుగా ఒక పాయింట్ ఏంటంటే, మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ని మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ వస్తే నీళ్ళన్నీ శుభ్రం అవుతాయి కదా, మరి ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే, రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ సబర్మతిలో ఉంది కదా, మరి సబర్మతిలో నీళ్లు సాఫ్ అయినాయా? రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు 2014లో ఇనాగరేట్ అయింది, 2015 ఇనాగరేట్ అయింది నరేంద్ర మోడీ అహ్మదాబాద్లో, గుజరాత్లో. మరి 10 సంవత్సరాలు అవుతుంది రివర్ ఫ్రంట్ కట్టి, మరి ఇప్పటికీ ఆ నీళ్లు సాఫ్ అయినాయా? సబర్మతి నీళ్లు తాగి చూపిస్తారా? ఏ మంత్రి దగ్గర అయినా దమ్ముందా?
రమ్మనండి, నాతోటి పోదాం, సబర్మతి నది దగ్గర పోదాము, అక్కడ నేను గ్లాస్ ఇస్తా, తాగి చూపించమనండి. రియాలిటీ సోషల్ మీడియా స్టార్స్ అంటున్నారు కదా, ప్రాక్టికల్ స్టార్స్ అవుతాం, పోదాం పద. నేనే డబ్బులు ఇస్తా, ట్రైన్ ఖర్చులు నేనే డబ్బులు ఇస్తా, ఫుడ్ కూడా నేనే చూసుకుంటా, రమ్మనండి, దమ్ముంటే రమ్మనండి. రివర్ ఫ్రంట్లు అంటే సాల్వ్ చేస్తాయంట. ఈ మాట నేను సబర్మతి గురించి ఎందుకు మాట్లాడుతున్నా అంటే, నిన్న సెకండ్ మార్చికి సబర్మతి రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ దగ్గరికి పోయిర్రు మన కాంగ్రెస్ పార్టీ పొలిటీషియన్స్. పోయి వాళ్ళు బీజేపీ వాళ్ళు కొట్లాడుతున్నారు. అరే బీజేపీ కాంగ్రెస్ డిబేట్ కాదు తెలంగాణకి కావాల్సింది, పీపుల్ వర్సెస్ పొలిటీషియన్స్. పొలిటీషియన్స్ ఏదైతే ఫ్రేమ్వర్క్ చేస్తున్నారో దాన్ని క్రిటిక్ చేయడమే కదా ప్రజల బాధ్యత. వాళ్ళు తీసుకుంటున్న యాక్షన్స్ అసలు ప్రజలకి న్యాయాన్ని చేకూరుస్తున్నాయా లేదా అనే అంశాల గురించి కదా మనం చర్చించాల్సింది. సో మేము అంటుంది ఒక క్లారిటీ ఉంది మాకు, తెలంగాణ ప్రజలకి మూసీ మీద ఒక పునర్జీవనం ప్రాజెక్ట్ కావాలి, కానీ ఆ పునర్జీవనం ప్రాజెక్ట్ ఒక స్కామ్ కావద్దు. రివర్ ఫ్రంట్ ఈజ్ అ స్కామ్, ఇది గుర్తుపెట్టుకోండి ప్రజలారా. రివర్ ఫ్రంట్ వల్ల తెలంగాణ ప్రజలకి వచ్చేది అప్పు మాత్రమే. తెలంగాణ ప్రజలకు ఒక్క రూపాయి కూడా లాభం రాదు. మొన్న పూణేలో ఉన్న ప్రజలు చేసిన ఒక స్టడీ ప్రకారం ఏం తేలిందంటే, ఒక నది ఉట్టి నీళ్లు కాదు, నదంటే ఉట్టి నీళ్లు కాదు, నదంటే దాని పక్కనున్న మట్టి కూడా, నదంటే ఆ మట్టి మీద పెరుగుతున్న చెట్లు కూడా, ఆ మట్టి మీద ఉన్న పక్షులు కూడా. ఈ అంశం గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే, పూణేలో ఉన్న ప్రజలు చేసిన స్టడీ ప్రకారం తేలింది ఏంటంటే, పూణేలో ఉన్న మూలామూత నది ప్రతి సంవత్సరం 5,000 కోట్ల ఆదాయాన్ని అక్కడున్న గవర్నమెంట్కి క్రియేట్ చేస్తుంది. 5,000 కోట్ల రెవెన్యూని ఒక నది క్రియేట్ చేస్తుంది. మరి మన మూసీ నది పరివాహక ప్రాంతము కొన్ని వేల కోట్ల ఆదాయాన్ని ప్రతి సంవత్సరం జనరేట్ చేస్తుంది. ఎంత కాలుష్యం ఉన్నప్పటికీ అదొక డిఫరెంట్ ఈకాలజికల్ సిస్టమ్ సర్వీసెస్ అని అంటారు దాన్ని. అది కొన్ని సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది. నీళ్లు కానివ్వండి, రైతులకు నీళ్లు అందించడము, లేకపోతే అక్కడ చేపలు పట్టే వాళ్ళకి గ్రౌండ్ వాటర్ సోర్స్ కావడం, ఇట్లా వివిధ సోర్సెస్ని ఒక నది అనేది అందిస్తుంది. మరి ఇంత వేల కోట్ల ఆదాయాన్ని అందజేస్తున్న ఒక నదిని, ఆ రివర్ బెడ్ని మీరు సిమెంట్ వేసి పర్మనెంట్గా చంపేస్తామని అంటే, కాంక్రీట్ జంగల్ చేసేస్తామంటే ఎందుకు అడ్డుకోం? రేవంత్ రెడ్డి ఒక 20-30 సంవత్సరాల తర్వాత ఉండడు, పొంగులేటి శ్రీనివాస్ గారు లేకపోతే మిగతా మంత్రులు ఎవరు ఉండరు. ఉండాల్సింది నేను, లేకపోతే మా మిగతా భవిష్యత్తు తరాలు ఉంటాయి ఈ తెలంగాణలో. మరి భవిష్యత్తు తరాలు యాక్చువల్ స్టేక్ హోల్డర్స్ ఫర్ తెలంగాణ ఆర్ వి ద యూత్ ఆఫ్ తెలంగాణ. తెలంగాణ భవిష్యత్తు స్టేక్ హోల్డర్స్ ఎవరు? రేవంత్ రెడ్డి లేకపోతే మిగతా కేసీఆర్ లేకపోతే బండి సంజయ్, ఈ రాజకీయ నాయకుల? మేము మా భవిష్యత్తు గురించి చర్చిస్తే, మేము మా భవిష్యత్తు గురించి యాక్షన్ తీసుకొని, మా కాలేజ్లో విడిచిపెట్టి, మా భవిష్యత్తు విడిచిపెట్టి, మేము రోడ్ల మీదకి దిగి మా భవిష్యత్తు గురించి మేము పని చేస్తే, మేము ఈరోజు ఒక పార్టీ ఏజెంట్ అయిపోతున్నాం. బీఆర్ఎస్కి విరుద్ధంగా మేము మాట్లాడినంత మాట్లాడి రైళ్ళు, బీజేపీ ప్రభుత్వానికి విరుద్ధంగా ఈరోజు దేశవ్యాప్తంగా క్లైమేట్ ఫ్రంట్ చేస్తున్న పోరాటం ఏదైనా పార్టీ చేస్తుందా? కాంగ్రెస్ పార్టీ, బీజేపీ ఎన్నో చోట్లలో రివర్ ఫ్రంట్ కడితే వాళ్ళే స్టేట్మెంట్లు ఇచ్చారు, అరే రివర్ ఫ్రంట్ ప్రజలకు వ్యతిరేకమని. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ ఎన్నో చోట్లలో అడవిని నరికితే అరే వీళ్ళు పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారని చెప్తున్నారు. మరి అదే డైలాగ్ని మేము తెలంగాణలో చెప్తే మీకు ప్రాబ్లం ఎందుకు వచ్చింది? మేము ఈరోజు పెయిడ్ ఆర్టిస్టులు ఎందుకైనా నేను చెప్పాలని అనుకుంటున్నా, రివర్ ఫ్రంట్ ఈజ్ అ స్కామ్. రివర్ ఫ్రంట్ వల్ల పేద ప్రజల ఇల్లులు కూలుతాయి తప్ప నీళ్లు శుభ్రం కావు. మరి గాంధీ సరోవర్ అంట, ఎవడు అడిగిండు? గాంధీ సరోవర్ ఎవరు అడిగిండ్రు? అసలు గాంధీ స్టాచ్యూ ఎవరు అడిగిర్రు? తెలంగాణ ప్రజలారా గట్టిగా గుర్తుపెట్టుకోండి, గాంధీ గ్రాండ్ సన్, గాంధీ మనవడే తుషార్ గాంధీ, ఆయననే మొన్న చెప్పిండు, గాంధీ పేరు మీద ఈ మోసం చేయకండి, గాంధీ పేరు మీద పేదల ఇల్లులు కూల్చకండి అని గాంధీ మనవడే చెప్పిండు. ఈ స్టాచ్యూకి, ఈ గాంధీ సరోవర్ ప్రాజెక్ట్కి, మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్కి గాంధీ మనవడే వ్యతిరేకంగా ఉన్నాడు. ఇది గుర్తుపెట్టుకోండి ప్రజలారా. కాంగ్రెస్ ప్రభుత్వము మూసీ పేరు మీద మీ అందరికీ మోసం చేస్తుంది, మూసీ పేరు మీద తెలంగాణ యువతకి మోసం చేస్తుంది, ఆర్థికంగా మనందరినీ దోపిడీ చేస్తుంది, ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి నేను ఒకటే చెప్పాలని అనుకుంటున్నా, సేవ్ మూసీ మూవ్మెంట్ తరపున మరియు క్లైమేట్ ఫ్రంట్ తెలంగాణ తరపున మాకు ఒక క్లారిటీ ఉంది. రివర్ ఫ్రంట్ని అడ్డుకుంటున్నామంటే దానికి ఒకటే రీజన్, రివర్ ఫ్రంట్ వల్ల తెలంగాణ ప్రజలకు ఎటువంటి లాభం కాదు, నీళ్లు శుభ్రం కావు, పర్యావరణాన్ని ఏ విధంగా రక్షించలేము, పర్యావరణం ఇంకా మొత్తంకి నాశనం అయిపోతుంది. మూడో అంశం ఏంటంటే అది ఇంకొక ఎకనామిక్ లోడ్. ఇప్పుడు మూసీ రివర్ ఫ్రంట్ అని చెప్పి మీరు కన్స్ట్రక్షన్ చేసినప్పుడు అక్కడ ఇల్లులు డెమాలిష్ చేస్తారు. ఆ ఇల్లు డెమాలిషనే కాదు, ఆ ఇల్లు డెమాలిష్ చేసిన వాళ్ళకి మళ్ళీ కంపెన్సేషన్ ఇవ్వాలి కదా. మరి ఆ పైసలు ఎడికెళ్ళి వస్తాయి? అసలే పైసలు లేవు, ఏం చేసినా పైసలు లేవు.
నా చెప్పులు ఆడ పెడతా ఈడ పెడతా కోసుకొని తిన్నా కానీ పైసలు లేవని అన్న ప్రభుత్వము ఈ రోజు డెమాలిషన్ చేయడానికి డబ్బులు ఉంటాయి, డెమాలిషన్ చేసి మళ్ళీ రీహాబిలిటేషన్ కి డబ్బులు ఉంటాయి, స్టాచ్యూలు కట్టడానికి డబ్బులు ఉంటాయి. కాబట్టి మేము చెప్పాలనుకుంటుంది ఒకటే, మీకు గనక మూసీ నదిని కాపాడాలన్న ఇంటెన్షన్ ఉంటే మేము ఇన్వైట్ చేస్తున్నాం, సేమ్ మూసీ మూవ్మెంట్ తరపున మేము ఇన్వైట్ చేస్తున్నాం, వెల్కమ్ చేస్తున్నాం ఆ డిసిషన్ ని. మూసీ మీద మీ నినాదం గొప్పనైన నినాదం, అవసరమైన నినాదం, కానీ మీరు తీసుకుంటున్న యాక్షన్ అన్నెసెసరీ అండ్ యూజ్లెస్. కాబట్టి మీకు చిత్తశుద్ధి ఉంటే, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇమీడియట్లీ మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ ని వెనక్కి తీసుకొని కాలుష్యాన్ని ఏ కంపెనీలు ఏ గవర్నమెంట్ బాడీలు అయితే మూసీ నది లోపల సీవేజ్ వాటర్ ని మరియు కాలుష్య నీళ్ళని పారిస్తున్నాయో ఆ బాడీలని అకౌంటబుల్ నిల్చోబెట్టండి, ఆ బాడీల మీద ఫైన్ విధించండి, ఎస్టీపీలు కట్టండి, ఎఫ్లెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్లు కట్టండి. సుందరి కన్నా సూర్యాపేట ప్రజలు అడగలేదు, సుందరి కన్నా నల్గొండ ప్రజలు అడగలేదు. నల్గొండ ప్రజలు, సూర్యాపేట ప్రజలు, మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలు అడిగింది నీళ్ల శుభ్రత. ఇది గుర్తుపెట్టుకోండి. మూసీ పేరు మీద మోసం నహి చలేగా, నహి చలేగా. ఇది గుర్తుపెట్టుకోండి. మళ్ళా మీరు అంటున్నారు కదా మా వల్ల మేము చేస్తున్న ఉద్యమాల వల్ల ఏం జరగదని. సురేష్ అన్న డప్పు కొడితేనే కొట్టుకోబోతారు ఇల్లు, సురేష్ అన్న డప్పుకే భయపడి పారిపోతారు ఇల్లు. ఎందుకంటే ఇప్పటి వరకు డిపిఆర్ ముందుకు ఎందుకు పెట్టలేదు? డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది ఒక ప్రైమరీ రిపోర్ట్ కదా, అసలు ప్రాజెక్ట్ ఏం చేస్తున్నారో ప్రజల ముందు పెట్టాలి కదా. డిపిఆర్ ఎందుకు పెడతలేరంటే వీళ్ళు రేపు డిపిఆర్ విడుదల చేస్తే మాలాంటి సైన్స్ చదివిన విద్యార్థులు, మాలాంటి ఈకాలజిస్టులు ఈజీగా క్రిటిక్ చేసేస్తారు, దాంట్లో ఉన్న వాస్తవాలని క్రిటిక్ చేస్తాం కాబట్టి వాళ్ళు భయపడుతున్నారు. కాబట్టే వీళ్ళు వాస్తవాలని ముందు పెట్టడానికి భయపడుతున్నారు. కాబట్టి క్లియర్గా మూసీకి సంబంధించి పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలతో చర్చిస్తున్నాం, బస్తీ తిరిగి అక్కడున్న ప్రజలకి చైతన్యపరుస్తున్నాం, వాస్తవాలు ఏందో చెప్తున్నాము సేమ్ మూసీ మూవ్మెంట్ తరఫున. ఇంకా మల్టిపుల్ హైరేజ్ బిల్డింగ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అవుతున్నాయి మూసీ పరివాహక ప్రాంతంలో. మూసీ నది లోపల హైరేజ్ బిల్డింగ్లు ఇప్పుడు కడుతున్నప్పుడు వాటి మీద యాక్షన్ ఎందుకు లేదు? అరే మీరు ప్రీవియస్ ఉన్న ఇల్లులని కూల్చే బదులు ఫస్ట్ ఇమీడియట్ గా హాల్ట్ చేయండి, కొత్త లేఅవుట్లని ఇవ్వకండి, కొత్త లేఅవుట్లని అసలు ఇవ్వకండి, ఉన్న ఇల్లులని అట్లనే ఉంచి కొత్త లేఅవుట్లని ఆపేయచ్చు కదా, నార్సింగి వైపు అటువైపు. ఇంకొకటి ఏంటంటే కాలుష్యం ఇప్పటికే పారుతుంది. జిహెచ్ఎంసీఏ తన పైప్ లైన్లతోటి మూసీ నది లోపల కాలుష్య నీళ్ళని లోపలేస్తుంది. మరి దాని మీద యాక్షన్ ఏది? దాని మీద అకౌంటబిలిటీ ఏది? సో క్లియర్ గా మేము అదే చెప్తున్నాము, ఫస్ట్ కాలుష్యాన్ని లోపల పంపిస్తున్న ఆ గవర్నమెంట్ బాడీలని ఇమీడియట్ గా ఏంటి యాక్షన్ తీసుకోండి, వాటి మీద ఫైన్లు విధించండి అని మేము కోరుకుంటున్నాం సేమ్ మూసీ మూవ్మెంట్ తరపున మరియు క్లైమేట్ ఫ్రంట్ తెలంగాణ తరపున.